హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్టుండ్రు? బాగుండ్రా? మేము కూడా బాగుండమండి. మీరందరూ మంచిగా ఉండాలని ఆయురారోగ్యంగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా. ఈరోజు నేను చేసే వంట చికెన్ మండి బిర్యానీ చేస్తున్నా అనమాట. నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తా అండి. ಕನ್ನಡಿಗರೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಾನು ಇವತ್ತು ಮಾಡೋ ರೆಸಿಪಿ ಚಿಕನ್ ಮಂಡಿ ಬಿರಿಯಾನಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಎಲ್ಲರೂ ಹೇಗಿದ್ದೀರಾ ಫ್ರೆಂಡ್ಸ್? ಆರಾಮಲ್ಲ? ಎಲ್ಲರೂ ಫುಲ್ಲು ಮಳೆ ಅಲ್ಲ, ಅಲ್ಲಿ ನೋಡಿದ್ರು ಮಳೆನೇ. ಬರ್ರಿ ಮಾಡೋಣ. చూడండి, చికెన్ ఇట్ట పెద్ద పెద్ద పీసులుగా కట్ చేపించుకొని దీనికి ఇట్ట ఘాట్లు పెట్టుకోవాలండి. చూడండి, ఇట్ట పెట్టుకున్న తర్వాత దీంట్లోకి మెయిన్ మండి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, మసాలాలు ధనియాలు 2 స్పూన్లు అనమాట, జీలకర్ర 1 స్పూను, షాజీరా 1 స్పూను, యాలకులు ఒక 4-5 తీసుకున్న, మరాఠీ మొగ్గ, జాపత్రి, బిర్యానీ ఆకు, మిరియాలు, లవంగాలు, రాతి పువ్వు, చెక్క, స్టార్ అనాస పువ్వు, జాజికాయ ఇవి మొత్తం వేసుకొని జార్లో మిక్సీ పట్టుకుందామండి. నేనేం వేపడం లేదండి, అంతే వేసుకుంటున్నాను అనమాట అన్నీ. ఇదే అనమాట మెయిన్ ఈ మండి మసాలా. ఇది మిక్సీ పట్టుకుందామండి. చూడండి, పొడి పట్టుకున్నాను అనమాట మెత్తగా. ఇది తీసుకుందాం, ఒక ప్లేట్లో వేస్తాము. కారం వేసుకోవాలి, ఉప్పు, నిమ్మరసం, ఆయిల్, ఇదంతా బాగా కలుపుకొని చికెన్కు పట్టియాలండి మసాలా అంతా. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరండి, నేనైతే వేసుకుంటుంటా కొంచెం. శొంఠి పౌడర్ వేస్తారనమాట, నేనైతే అల్లం వెల్లుల్లి వేస్తుంటా. చికెన్కు బాగా పట్టియాలండి. కానీ మొత్తం చికెన్కు పట్టించుకోవాలండి మసాలా అంతా. నేను కేజీ చికెన్ తీసుకున్నాను అనమాట. మంచిగా ఘాట్లు పెట్టుకుంటే లోపలికంతా పోయి బాగా ఊరుతుంది అనమాట. ఉప్పు, కారము, పులుసు, నిమ్మరసం అన్నీ వేస్తున్నాము కదా. 1 గంట సేపు అయినా పక్కన పెట్టుకోవాలండి, మ్యారినేట్ చేసుకోవాలి. ఎంత మ్యారినేట్ అయితే అంత టేస్టీగా, బాగా ఉప్పు కారాలు బట్టి బాగుంటుంది అనమాట టేస్ట్గా. చూడండి, మూత పెట్టి పక్కకు పెట్టుకుందాం. ఫ్రెండ్స్, చికెన్ మ్యారినేట్ అయ్యే లోపల ఒక పచ్చడి దంచుకుందాం. ఈ పచ్చడి మెయిన్ అనమాట ఈ మండి బిర్యానీలకి. అన్నీ పచ్చి వేసుకొని దంచుకోవాలి. చూడండి, 2 టమాటాలు, 1 ఉల్లిగడ్డ, ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నా అండి.
ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందాం. ఇట్లాంటి పచ్చడి మేము చిన్నప్పుడు సద్దన్నంలోకి దంచుకొని తినేది. అబ్బా సద్దన్నంలోకి ఉంటుంది పచ్చడి. చింతొక్కు ఉంటే చింతొక్కు కొంచెం వేసి దంచుకుంటామండి, అదిరిపోతుంది. ఇది బిర్యానీ లెక్క అంటే పచ్చి పచ్చికి తినేదా? బిర్యానీ లెక్క పచ్చడి భలే టేస్ట్ ఉంటుంది. ఏం సవ్ మళ్ళా నువ్వు ఎప్పుడు తినలేదు కదా మండి బిర్యానీ, నువ్వు లేనప్పుడు చేసుకున్నాం మేము చాలా సార్లు. నేను లేనప్పుడు చాలా చేసుకున్నా మంచి అన్ని, అందుకే చేస్తుండ. అంటే ఇది అంతే అంతే కలుపుకొని తినేది? అంతే, బిర్యానీలో కలుపుకుంటే టేస్ట్ భలే ఉంటుంది. మంట ఉండదు? మంట ఏముంటుంది, బిర్యానీ కదా. మేము సద్దన్నంలో ఒట్టి అన్నంలో వేసుకొని తినేటోళ్ళం, ఇంత ఇంత వేసుకొని. ఈ కాలంలో మంట బాగా తింటున్నారు, ఇప్పుడు మాకేడ శాతం అవుతుంది. చేసుకోవాలి, కొంచెం స్పైసీగా తింటేనే బాగుంటుంది. చూడు ఇంకా రెడీ అయింది, తీస్తుండ కొత్తది. మరి మెత్తగా చేసుకున్నా బాగుండదు, పేస్ట్ లాగా నీటుంటే సరిపోతుంది. ఈ పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది టేస్ట్. కలవరిస్తావు చూడు, ఒకసారి తిన్నామంటే ఇంకొకసారి కావాలని. బిర్యానీ కాకముందే నాకు నోరు ఉడుతుంది పచ్చడి. పొట్టెన వేసుకొని తినేనా? వర్షం పడుతుంది. పాసి పట్టిందండి నేలంతా, 2 నెలల నుంచి పడుతుంది అనమాట వర్షము. చూడండి, చికెన్ మ్యారినేట్ చేసుకొని 1 అవర్ అయిందనమాట. ఇప్పుడు దీనికి వాటర్ పోసుకుందాం. ఐదు గ్లాసులు వాటర్ తీసుకున్నా అండి నేను. ఇప్పుడు గ్యాస్ ముట్టించుకొని ఈ వాటర్ తెరలాలండి. ఇంత లోపల ఈ బొక్కలు గిన్నె ఒకటి తీసుకొని దాంట్లో చికెన్ పీసులన్నీ పెట్టుకోవాలి. దాన్ని బాగా సర్దుకోవాలండి. ఇట ఇప్పుడు దీనిపైన పెట్టుకోవాలి, మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. చికెన్ని ఆవిరికే ఉడికించుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత తిప్పేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఒక 15 నిమిషాల దాకా ఉడికిందనమాట. తిప్పేసుకుందాం ఇప్పుడు. ఇవన్నీ తిప్పేసుకున్నామండి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. చూడండి, అటు ఇటు తిప్పుకుంటూ అరగంట వరకు ఉడికించుకున్నామండి. గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా.
పక్కన ఒక బాండి పెట్టుకుందామండి. దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ఈ చికెన్ పీసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి చికెన్ని. చూడండి ఇలా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. అన్ని పీసులు ఫ్రై చేసుకోవాలి. చూడండి మిగిలిన 3 పీసులు వేసి ఫ్రై చేసుకుంటుందా. ఇది ఒక పక్క ఫ్రై అవుతుంటుంది, ఈ పక్క బిర్యానీ చేద్దామండి. స్పూన్ నెయ్యి వేసుకుంటుండా అండి. చూడండి జీడిపప్పు, ద్రాక్ష, బాదం పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాయి కదా, పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్లోనే కట్ చేసిన ఉల్లిగడ్డ వేసుకుంటుందా. కరివేపాకు, చూడండి మంచిగా ఫ్రై అయినాయి కదా, పక్కకు తీసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసుకుంటుందా. చూడండి అన్నీ మంచిగా ఫ్రై అయినాయి పీసులు. బియ్యము నానబెట్టుకోవాలండి. బాస్మతి రైస్ అరగంట వరకు నానబెట్టుకోవాలి.
బాగా 2 సార్లు కడిగి మంచిగా నానబెట్టి పెట్టుకోవాలి. చూడండి ఉల్లిగడ్డ ఫ్రై అయింది కదా. ఇప్పుడు పుదీనా ఒక 4 పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టుకున్నా అండి. ఆ పేస్ట్ వేసుకుంటుండా. అల్లం వెల్లుల్లి కొంచెం వేసుకుంటుండా. అల్లం వెల్లుల్లి పేస్ట్ మండి మసాలా పట్టి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. సగం వరకు చికెన్లో వేసుకున్నాం, సగము ఈ బిర్యానీలో వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉప్పు వేసుకుంటుండా. ఇప్పుడు చికెన్ ఉడికించుకున్నాం కదండి, దీంట్లో ఈ వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ వేసుకోవాలండి బిర్యానీలోకి. కొంచెం నిమ్మరసం వేసుకుంటుందా. ఇప్పుడు ఈ వాటర్ కొలుసుకొని 1 చెంబు బియ్యం తీసుకున్నా కదండి నేను, 2 చెంబుల వరకు నీళ్లు పోసుకోవాలి. కొంచెం తక్కువ అయిందండి. ఇప్పుడు బాగా కలిదిప్పుకొని ఉడికించుకోవాలి. ఇంకా మేము శారీ బిజినెస్ స్టార్ట్ చేసినామండి. లాస్ట్ వీడియోలో చూపించిన అనమాట కలెక్షన్ ఏముండేది అన్నీ. చూడండి, మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి చీరలు, అన్నీ రేర్ కలెక్షన్ అనమాట. కలర్స్ కూడా అంత మంచిగా ఉండాయి, కాంట్రాస్ట్ మంచి మంచి కలర్స్ ఉంటాయి అనమాట. మీకు కావాలంటే తీసుకోండి. మీకు ఒకవేళ మీరు దూరంగా వేరే ఊర్లలో ఉంటే మీరు వాట్సాప్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మేము కొరియర్ కూడా చేస్తామన్నమాట. చూడండి వాటర్ తెరులుతుంటాయి కదా, బియ్యం వేసుకుందాం. నేను 1/2 కేజీ బియ్యం తీసుకున్నా అండి, కేజీ చికెన్ తీసుకున్నా. కేజీ అయినా చేసుకోవచ్చండి. ఉడికించుకోవాలి రైస్ని. చూడండి ఇంకా కొంచెం ఈ నీళ్ళు ఎనకాలన్నమాట. కొంచెం ఉడికించుకుందాం. ఇప్పుడు
చూడండి వాటర్ అన్నీ ఇనికిపోయినాయి కదా, మంచిగా రైస్ ఉడికింది. ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఈ చికెన్ పీసులన్నీ దీనికి వేసుకుందామండి. దీనిపైన రైస్ పైన ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, జీడిపప్పు, బాదం పప్పు, ద్రాక్ష అన్నీ వేసుకోవాలి. ఇంకా అయిందే లేదా? నాకు నోరు ఊరిపోతుంది, ఆకలి అవుతుంది. అయింది. ఒక్క నిమిషం. ఎంతసేపు పడుతుంది? ఇవన్నీ వేసి దాంట్లో ఈ బొగ్గు వేసుకోవాలి. పక్కడ ఉన్నది ఇక్కడ, ఆయన తీసుకోపోయిండు. ఒకసారి పెట్టాడు. అన్ని డబల్ పనులు చేస్తాను. తెచ్చిస్తావా? దమ్మా ఇది? ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలండి సిమ్లో పెట్టుకొని. ఇప్పుడు అది ఎంత బాగా పట్టి ఆ పొగ అంత మంచిగా రైస్కి మంచి స్మెల్ బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, గుమగుమలాడే మండి బిర్యానీ రెడీ అయిందనమాట. చికెన్ మండి. గ్యాస్ ఆఫ్ చేస్తున్నా. ఇంకా స్మెల్ అదిరిపోతుందండి. ఈ స్మెల్ చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది అనమాట. చూడండి, మంచిగా పొల్లుగా రైస్ పీసులు. ఇంకా తిందామండి. శుభ్ర రెడీ అయింది చూడు, మండి బిర్యానీ. పొగలు కక్కుతుంది. ఒక వెరైటీ చేస్తుండే, కర్ణాటక స్పెషల్ చెయ్యాలి కదా. పీసులు పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని మండి బిర్యానీ అంటారా? నువ్వు తినలే, ఇంతకు ముందు చేసినా కదా. తిన్నా మరి ఎట్లా చేసినావు? ఏమేమి వేసినావు? బిర్యానీ ఏది? రైసు బాస్మతి రైస్. బాగుంది చాలా. ఎక్కువ వండలే, అర్ధ కేజీ వండి నా రైస్ అంతే. చాలే ఉండి ఎంతమంది మనం. గుమ్మగుమ్మలు అద్దరిపోతుంది. ఇంకా పీస్ వేసుకొని ఒకటి కుమ్ము. ఇంకా బాగా నోట్లో నీళ్ళు వస్తుంది. నేను తింటున్నా కానీ. పచ్చడి వేసుకో. చూడండి, అద్దరిపోయే మండి బిర్యానీ రెడీ అయిందనమాట. ఇంకా మా ఆయన తిని టేస్ట్ ఎట్టుందో చెప్పాలి. ఈ పచ్చడి మెయిన్ దీంట్లోకి. బాగా కాలుతుంది చాలా. ఇప్పుడే కదా దించింది, మరి అంతన్నా ఉంటుంది కాలుతుంటేనే. ఈ చల్లటి వాతావరణంకి ఈ వేడి రైస్, వేడి చికెన్ పీస్. ఫ్రెండ్స్, గుమగుమలాడుతుంది బిర్యానీ. చూడండి, పొల్లుగా ఉంది బాస్మతి రైస్. పచ్చడి, పచ్చి పచ్చడి. ఈ కాంబినేషన్ అదిరిపోయిద్దండి. రండి ఫ్రెండ్స్, తిందాం. బా, ఏం రుచి ఉందండి, మాటలే లేవు. ఇంకా అంత రుచి ఉంది. పీస్ కూడా తిని చూడు, నాకు నోట్లో నీళ్ళు వస్తుంటాయి. చూడండి ఫ్రెండ్స్, పీస్. రండి ఫ్రెండ్స్, తిందాము. బా, దీని టేస్టే వేరుందండి చాలా.
అద్భుతంగా ఉందండి టేస్ట్. దీన్ని బయట హోటల్లో తీసుకుంటే ఇంత టేస్ట్ ఉండదండి. రేట్ ఎక్కువ కదా, రేటు కూడా ఎక్కువ ఉంటుంది చాలా. పీస్ కూడా చాలా కలుపుతుంది శుభ్ర. ఎట్లా తిన్నావు నువ్వు? చూడండి పీస్ కూడా మంచిగా ఉడికింది ఫ్రై అయింది అనమాట. ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కదా, స్మోకీ ఫ్లేవర్. చాలా బాగుంది. పచ్చడి కాంబినేషన్ దీంట్లో భలే ఉంది కదా. భలే ఉంది. ఇంకా సందే లేదు, ఇంకా తిను ఇంకా బాగా. చూడండి ఇదే విధంగా చేయండి మీ ఇంట్లో కూడా. నా స్టైల్లో చేసిన అనమాట. కొన్ని అల్లం వెల్లుల్లి కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరండి. నేను నా విధంగా చేసిన అనమాట. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో చేసుకొని టేస్ట్ చేయండి. చాలా బాగుంది, టేస్ట్ అద్దరిపోతుంది. మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.